వెల్కమ్ టు నవోదయ క్లాసెస్ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఈరోజు చెప్పుకునే టాపిక్ వచ్చేసి మిర్రర్ ఇమేజెస్ అన్నమాట. ఈ మిర్రర్ ఇమేజెస్కి సంబంధించి మనకు ఒక రియల్ ఇమేజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇస్తారు. దానికి సంబంధించిన కరెక్ట్ అది మిర్రర్లో ఎలా కనబడుతున్నది 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆ 4 ఆప్షన్స్లో మనం ఏదో ఒకటి చూస్ చేసుకోవాలన్నమాట. సో మనకి మిర్రర్ ఇమేజ్లో వచ్చేసి ఒక ట్రిక్ ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఆబ్జెక్ట్స్ మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటి అంటే an object we see in a mirror is called mirror image. అంటే ఏదైతే మనం మిర్రర్లో చూస్తున్నామో అది మిర్రర్ ఇమేజ్. రియల్ అంటే మనం ఇప్పుడు అద్దంలో చూసుకుంటున్నాం అనుకో, మనం రియల్, అద్దంలో కనిపించేది మిర్రర్ ఇమేజ్ అన్నమాట. సో దానిని మనం మిర్రర్ ఇమేజ్ అంటాం. మిర్రర్ ఇమేజ్కి ఒక టెక్నిక్ ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆబ్జెక్ట్ లుక్ యాజ్ రైట్ సైడ్. మిర్రర్ ఇమేజ్ ఎలా కనబడుతుంది? లెఫ్ట్ సైడ్ థింగ్ విల్ అపియర్ యాజ్ రైట్ సైడ్ అపియర్ యాజ్ లెఫ్ట్ అనమాట. సపోజ్ మనకి 1 ఇలా ఉందనుకోండి, 1 అనేది మనకి ఎలా కనబడుతుంది? ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో కనబడుతుంది. యాజ్ ఉందనుకోండి, ఫస్ట్ మనకి దగ్గర ఉంది ఇది కదా, అందుకని ఒకసారి ఇది ఇలా కనబడుతుంది. ఇదేమో మనకేంటి లెఫ్ట్, ఇది రైట్. మనకి ఇటు వచ్చేసరికి ఇదేమైంది? రైట్ ముందు వచ్చింది, లెఫ్ట్ తర్వాత వచ్చింది. ఓకేనా? రైట్ లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది అనమాట ఆబ్జెక్ట్స్ అన్ని. కానీ అప్ డౌన్లో నో చేంజెస్ అనమాట. అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ నో చేంజ్. రైట్ అపియర్ యాజ్ లెఫ్ట్, లెఫ్ట్ అపియర్ యాజ్ రైట్. దీని ప్రిన్సిపల్ లెఫ్ట్ వైస్ వర్స అనమాట, రైట్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనం చాలా చేయొచ్చు అనమాట. వీటికి సంబంధించి ఫస్ట్ మనం ఏబిసిడీలు ఎలా కనబడతాయో తెలుసుకుందాం. ఇటు పక్క మిర్రర్ పెట్టామనుకోండి, మనం ఇలా రివర్స్లో రాయొచ్చు ఏ. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ బి. ఇటు పక్క మిర్రర్ పెడితే మనకి ఇలా కనబడుతుంది అనమాట. సి. ఇవన్నీ మనం తెలుసుకుని ఉంటే వాళ్ళు ఇచ్చిన ఇమేజ్ని మనం ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇచ్చిన 4 ఆప్షన్స్లో చూసుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతామంట. లెఫ్ట్ లెఫ్ట్గా కనబడుతుంది. ఇక్కడ మనకి ఎక్కడ గీత ఎటు ఉంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇటు వచ్చేసరికి రైట్ హ్యాండ్ సైడ్లో ఉందన్నమాట. అలా మారుతాయి. ఈ ఎలా ఉంది? ఇలా ఈ అన్నమాట. ఈ గీత లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది, మనం రైట్ హ్యాండ్ సైడ్లో గీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎఫ్. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది కదా, రైట్ హ్యాండ్ సైడ్లో గీసుకొని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నట్టుగా ఎదురెదురుగా గీస్తే సరిపోతుంది అన్నమాట. జీ మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుంది? ఇది హెచ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, ఐ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. జే ఇలా ఉంది కదా, ఇది ఇటువైపు వచ్చింది కాబట్టి జే, ఇది ఇటు అంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంది. ఇది ఆపోజిట్, ఇది ఆపోజిట్. కే లైన్ ఇటు వచ్చింది కాబట్టి ఇవి రెండు ఇటు రావాలి. ఎల్ ఎం కూడా యాజ్ ఇట్ ఈజ్. ఎన్ ఈ 2 లైన్లు రాసి ఇటు కిందకు వచ్చింది కాబట్టి ఇది ఇటు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఓ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. పీ కూడా రివర్స్ వచ్చేస్తుంది. క్యూ ఇది ఇలా వచ్చింది కదా, ఇది ఇలా. ఆర్ ఎస్ టీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ యూ కూడా యాజ్ ఇట్ ఈజ్. బి కూడా యాజ్ ఇట్ ఈజ్.
ఎక్స్ 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 కూడా యాజ్ ఇట్ ఈస్. వై మనము చాలామంది ఇలా రాస్తాం, వై ఇలా రాయకూడదు, వి లాగా రాసి మధ్యలోకి గీతాం. సో వి లాగా రాసి వై. జెడ్ ఇలా ఉంటే ఇది ఇలా వచ్చేసి సారీ వచ్చింది కాబట్టి ఇది ఇటు వస్తే సరిపోతుంది అన్నమాట. సారీ, దిస్ ఈస్ కరెక్ట్ ఇమేజ్. సో ఇవి మన ఆల్ఫాబెట్ని మిర్రర్ ఇమేజ్లో చూస్తే ఎలా ఉంటాయో చూస్తాం. ఇప్పుడు మనకి ఏవి సిమిలర్గా ఉన్నాయి, ఏ ఒకటి, హెచ్ ఒకటి, ఐ ఒకటి, ఎం ఒకటి, ఓ ఒకటి, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, ఇవన్నీ కూడా సేమ్ లెటర్స్ అన్నమాట. మిర్రర్ ఇమేజెస్ రియల్ ఇమేజెస్ సేమ్. ఎన్ని లెటర్స్ అలా ఉంది? 11 లెటర్స్. ఏంటా 11 లెటర్స్? ఏ, నెక్స్ట్ ఐ, ఎం, ఓ, టి, యు, వి, డబ్ల్యూ రాయడం మర్చిపోయాను, ఎక్స్, వై కూడా సేమ్గానే ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా మిర్రర్ ఇమేజెస్, రియల్ ఇమేజెస్. సేమ్ ఉన్నవి ఎన్ని అని డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే మనం 11 అని ఆన్సర్ పెట్టాలన్నమాట. చాలామంది 10 అని అనుకుంటారు, బికాస్ వై అనేది ఇలా రాయాలి, అందువల్ల వాళ్ళకి 10 అని వస్తాయి. 10 కరెక్ట్ ఆన్సర్ కాదు, 11 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇప్పుడు 1 2 3 చూద్దాం. 1 మిర్రర్ ఇమేజ్ ఎలా రాయాలి? 1 ఇలా ఉంటుంది కదా బేసిక్గా. ఆ 1 ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది మిర్రర్కి, మనం కూడా ఆపోజిట్ డైరెక్షన్. 2 3 4 ఇది 2 4 వచ్చేసి ఇది ఇటు 5 6 7 8 9 10 వచ్చేసి 0 1 అవుతుంది, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ అవుతుంది కాబట్టి. 11 ఎలా రాస్తాం? ఊరికే మీకు ఎగ్జాంపుల్ లాగా ఉంటుందని చెప్తున్నాను నేను. ఇవి ఊరికే నెంబర్ సిరీస్ నేర్చుకుంటే సరిపోతుంది. 1 to 12 ఎలా రాస్తాం? 2 ముందు వచ్చింది, 1 తర్వాత వచ్చింది. ఇది మిర్రర్ ఇమేజెస్ అనమాట. ఇవన్నీ నేర్చుకోవాలి. దీంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ నవోదయ సిరీస్లో వచ్చిన క్వశ్చన్ ఆన్సర్స్ మీకు చెప్తాం అనుకున్నా, అది కూడా 4 or 5. రిమైనింగ్ మన కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు పిన్ చేయండి, నేను మళ్ళీ వాటికి ఆన్సర్స్ కూడా ఇస్తాను అన్నమాట. ఫస్ట్ ప్రాబ్లం ఎలా వచ్చిందంటే, ఒక బాక్స్ వచ్చి దానిలో జెడ్ వచ్చిందండి. జెడ్ దాని పైన యారో, కింద ఇలా ప్లస్ మార్క్లా వచ్చింది. ఇప్పుడు ఇటు సైడ్ మిర్రర్ ఉంది. ఇటు సైడ్ మిర్రర్ ఉంటే మనకేమవుతుంది? జెడ్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, జెడ్ ఎలా ఉంటుంది. ఇది ఇటు వచ్చింది కాబట్టి ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు వస్తుంది అనమాట. ఇది దీని మిర్రర్ ఇమేజ్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లాగా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లాగా మారుతుంది. నెక్స్ట్ ఫ్యాన్ అనే ఒక ఆబ్జెక్ట్ అనే నేమ్ ఇచ్చారు, FAN. ఇది ప్రీవియస్ నవోదయ పేపర్లోంచి నేను సెలెక్ట్ చేసిన క్వశ్చన్ ఉంది. ఆల్ఫాబెట్ సైడ్ ఎలా వస్తుంది? లెఫ్ట్ సైడ్లో ఉన్నది F, అది రైట్ సైడ్లో వస్తుంది. ఎలా వస్తుంది? లెఫ్ట్ రైట్ లాగా వస్తుంది. నెక్స్ట్ ఏ యాజ్ ఇట్ ఈస్ కదా, N ఫ్యాన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక ట్రయాంగిల్ ఇచ్చారు బాక్స్లో. లైన్స్ ఇచ్చేసి ఇటు పక్క ఒక స్టార్ షేప్ ఇమేజ్ ఇచ్చారు, ఇటు పక్క ఏమో ఒక యారో ఇచ్చారు. ఇక్కడ మిర్రర్ పెట్టారు. ఇక్కడ మిర్రర్ పెడితే మనకు ఎలా వస్తుంది? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది కాబట్టి ఒక ట్రయాంగిల్ గీసే. ట్రయాంగిల్ సేమ్ ఉంటుంది మనకి. ఇది ఇటు కనబడుతుంది కదా, ఇది ఇటు, ఇది పైకి ఉంది, కిందది పైది సేమ్ కాబట్టి వాటిలో చేంజ్ ఉండదు.
కింద ఈ ప్లస్ సింబల్స్ ఇదన్నమాట. ఇది కూడా నవోదయ ప్రీవియస్ క్వశ్చన్. నెక్స్ట్ 1 more క్వశ్చన్ వచ్చేసి, ఇలాంటివి ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి బాగా వస్తాయి అన్నమాట. బాగా ప్రాక్టీస్ అవ్వడం వల్ల ఎగ్జామ్లో కొంచెం ఫాస్ట్నెస్ పెరిగి ఫాస్ట్గా చేయగలుగుతాం. సో మనం ఇది ఇలా పెట్టుకుంటే ఇది ఇలా, ఇది ఇటు కనపడింది కదా, అందుకని ఇటు పైకి, ఇది ఇటు థర్డ్ కదా, మనకి ఇది ఇక్కడ కనబడుతుంది అన్నమాట. ఇది ఒకటి సెకండ్, థర్డ్, ఇది ఫోర్త్. ఇప్పుడు ఫిఫ్త్ చూద్దాం. ఫిఫ్త్ కొంచెం వెరైటీగా ఉంది. యారో మార్క్స్ ఇచ్చారనమాట. ఇక్కడ ఒక యారో మార్క్ ఇచ్చారు, ఇక్కడ ఒక యారో మార్కు, డౌన్ సైడ్ ఒక యారో మార్కు, మధ్యలో ఒక ప్లస్ అనే ఒక సింబల్ ఇచ్చారు. సో మనకి రైట్ లెఫ్ట్ లాగా, లెఫ్ట్ రైట్ లాగా. ఫస్ట్ మనం ఈ యారో మార్క్స్ తీసుకుందాం. ఇది ఇటు కనబడుతుంది కదా, అందుకని మనం ఇది ఏం గీద్దాము, ఇటు పైకి ఈ యారో మార్క్, ఇది యారో మార్క్ వేసారు. నెక్స్ట్ ఇది కిందకి, ఓకేనా. యారో మార్క్ దగ్గర ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. వీటికి అడ్డంగా ఇది ఇటు ఉండాలి. ఇది రియల్ ఇమేజ్, ఇది మిర్రర్ ఇమేజ్. ఇది రియల్ ఇమేజ్, ఇది మిర్రర్ ఇమేజ్. రియల్ మిర్రర్, రియల్ మిర్రర్, రియల్ మిర్రర్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇంకొంచెం ఏమైనా అర్థం కాకపోతే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను, ట్రై చేయండి. ఇది నవోదయ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. మనకి చాలా క్వశ్చన్స్ ఇందులోంచి రావడానికి పాసిబిలిటీ ఉన్నాయన్నమాట. ఇది కూడా మెంటల్ అబిలిటీలో ఒక టాపిక్. థ్యాంక్ యూ.